నారా లోకేష్ ముఖ్యమంత్రి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నినాదం వెతుకోవడం వెనక బాబు గారి బ్రాండ్ ఇమేజ్కి అలాగే బాబు గారి ఫినామినాకి భయపడి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారా లోకేష్ గారే ఉగాది తర్వాత ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటువంటి ప్రచారానికి తెరలేపిందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బాబు గారి ఇమేజ్కి అలాగే బాబు గారి ఫినామినాకి భయపడి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని వ్యూహాలు రచించిందని, అందులో భాగంగానే ఉగాది తర్వాత నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, మాకు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది అని కొంతమంది వైకాపా నేతలు చెప్తూ ఉన్నారు. అసలు నారా లోకేష్ గారు సీఎం అనేటువంటి నినాదాన్ని ఇప్పుడు వైకాపా ఎత్తుకోవడం వెనక కారణం ఏంటి? అసలు తెర వెనక ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు సార్? మీరు ప్రస్తావించిన అంశాల్లో రెండు యాంగిల్లో నేను విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తా. ఓకే. ప్రస్తుతం మంత్రివర్యులు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి. ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అని డిసైడ్ అయితే డిక్లేర్ చేయవలసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు లేదా లోకేష్. అవును. వేరే వాడు ఎందుకంటే డిసైడ్ చేయటం? వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు? వాట్ ఈస్ ద బేసిస్? వీళ్ళు కదా డిసైడ్ చేయాలా. అది పక్కన పెడితే మీరు ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు చూసి భయపడుతున్నారు, ఈయన ఇక్కడి నుంచి సెంట్రల్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అని మీరు మాట్లాడారు. ఎందుకు అయి ఉండి ఉండవచ్చు అంటే ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో అనూహ్యమైనటువంటి డెవలప్మెంట్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, భారీ ఎత్తున ఎక్కువ మొత్తంలో ప్రజలకి లబ్ధి చేకూరటం ఒక అంశం అయితే, రాష్ట్రానికి పెట్టుబడులు వరదలాగా వస్తున్న ఒక అంశం అయితే, ఈ రెండు అన్ని అంశాలను పరిశీలించినప్పుడు రాష్ట్రం సంక్షోభం నుంచి సంక్షేమం వైపు పరుగెడుతున్న సందర్భంలో మరి ఇదే కంటిన్యూ అయితే రేపటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గంజాయి బ్యాచ్ దొరకదు, రప్ప అనేటోడు దొరకడు. ఇది ఆందోళనతో కూడిన ఫ్రస్ట్రేషన్ వల్ల అయి ఉండి ఉండవచ్చు. ఓకే. హ్యావింగ్ సెడ్ దిస్, మీరు ఇంకొక అంటే మనం ఒట్టిగా జనరిక్ స్టేట్మెంట్స్ కాకుండా నేను 20 months లో సంక్షేమం వైపు వెళ్తుంది అని అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2-3 పాయింట్స్ తీసుకుంటా. రాష్ట్రం సంక్షేమం వైపు వెళ్తుందా, సంక్షోభం వైపు వెళ్తుందా అని అంటే ప్రొఫెషనల్లీ ఐ విల్ టాక్ ఓన్లీ ప్రొఫెషనల్ పారామీటర్స్. ఏం పారామీటర్స్ ఉన్నాయి మనకి? ప్రధానంగా ఒకటి జిఎస్డిపి గ్రోత్. జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో జిఎస్డిపి గ్రోత్ 5.01%. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి గ్రోత్ 11.04%. జిఎస్డిపి గ్రోత్ పెరిగింది. ఇండియా యావరేజ్ జిఎస్డిపి 6.58%. అంతకు మించి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి పెరిగింది గ్రోత్. అంటే రాష్ట్రం డెవలప్ అయింది అనటానికి ఇది ఒక పారామీటర్. రెండో పారామీటర్ తీసుకుందాం, పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిందంటే రాష్ట్రం డెవలప్ అయింది. అది నేను చెప్పేది కదా, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. పర్ క్యాపిటా ఇన్కమ్ జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో 2.67 lakhs. ప్రస్తుతం పర్ క్యాపిటా ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ 2.98 lakhs. పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. ఎగ్జాక్ట్లీ. రాష్ట్రం డెవలప్ అయింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇంకొక పారామీటర్ తీసుకుంటాను నేను, పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్. అంటే పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ ఏ రాష్ట్రంలోనైనా సరే పెరిగింది అంటే రాష్ట్రం డెవలప్ అయింది అని ఇండికేషన్. అవును, ఇట్ ఈస్ అన్ ఇండికేషన్. పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో 1357 యూనిట్స్ KWH, కిలోవాట్ అవర్స్. 1357. ఇప్పుడు పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 1400 KWH పెరిగింది. అంటే పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందింది అనటానికి నేను తీసుకున్న కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రధానంగా. అంటే డెవలప్ అవుతుంది. ఈ విధంగా డెవలప్ చేస్తే పెట్టుబడులు విపరీతంగా వస్తుంటే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరినటువంటి ఈ 20 నెలల కాలంలో చూసుకున్నట్లయితే విశాఖ కేంద్రంగానే 6 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 20 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చినట్లుగా భాగస్వామ్య సదస్సు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పష్టం చేశారు. అంటే దాని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కాయి అన్నట్టుగా కూటమి ప్రభుత్వ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. ఇంకేం కావాలి ఈ పెట్టుబడుల విషయంలో కూడా? ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగితే సంపద సృష్టి జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సంపద సృష్టి జరిగితే రాష్ట్రం డెవలప్ అవుతుంది. మీరు ప్రస్తావించారు. ఇప్పటికి నేను ఒక డేటా చెప్తా. 23.5 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్ అయినాయి, గ్రౌండ్ అయినాయి. 16.2 lakhs ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది. ఇప్పుడు ఈ మాట అన్నాను కాబట్టి ఇంకొక వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయా లేదా, కంపెనీలు వచ్చినాయా లేదా, గ్రౌండ్ అయినాయా లేదా అనే దానికి ఒక పారామీటర్ ఉంది. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ SIPB, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్స్.
అంటే ఇన్వెస్టర్ ఒక ఇండస్ట్రియలిస్ట్ పెట్టుబడి పెడతాను అని DPR తో రాష్ట్రాన్ని అప్రోచ్ అయితే, ఇది గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే అందులో నేను కూడా ఒక పార్ట్, నేను కూడా ప్రయత్నం చేశాను ఒక మా ఆర్గనైజేషన్ నుంచి. సో మనం DPR తో ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు DPR పరిశీలన చేసిన తర్వాత ఇట్ విల్ బి రిఫర్డ్ టు ది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్. SIPB లో డీటెయిల్డ్ సమీక్షించి ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత, ఇన్కమ్ దానివల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, ఈ సెగ్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏ కేటగిరీలోకి వస్తుంది, ఆ కేటగిరీ ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం ఏ రాయితీలు ఇవ్వచ్చు, ఇన్ని అంశాలు పరిగణనలోకి తీసుకొని SIPB వాళ్ళు కొన్ని ఇండస్ట్రీస్ కి అప్రూవల్ ఇచ్చేస్తారు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ లెవెల్లో మొత్తం స్టార్ట్ చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ 20 నెలల కాలంలో NDA కూటమిలో ఒక 4 రోజుల క్రితం జరిగిన SIPB మీటింగ్ 15వ 15th SIPB మీటింగ్ లేటెస్ట్ గా జరిగింది ఏపీలో. ఇదే ఎగ్జాంపుల్ చెప్తా. జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో SIPB మీటింగ్స్ 5 జరిగినాయి. 5 అంటే 16 ఎక్కడ, 5 ఎక్కడ? 20 months లో 15, 5 years లో 5. అంటే ఎన్ని SIPBs మీటింగ్ జరిగితే అంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తేనే కదా. అవును, ఇన్వెస్ట్మెంట్స్ రానప్పుడు SIPB మీటింగ్ ఎందుకు ఉంటుంది? తో తద్వారా ఇప్పుడు ప్రస్తుతం 937 ప్రాజెక్ట్స్ కి అప్రూవల్ చేశారు. 72 ప్రాజెక్ట్స్ శంకుస్థాపన చేశారు. అవును, ఇది డేటా, ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్ డేటా. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు డెవలప్మెంట్ వైపు వెళ్తా ఉంది, సంపద సృష్టి జరుగుతా ఉంది. ఇది కంటిన్యూ అయితే నెక్స్ట్ వేరే పార్టీలకి భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అందువల్ల భయంతో కూడిన ఆందోళన వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ తోటి ఈ విధమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయి ఉండవచ్చు. ఓకే, అంటే కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలో భాగంగా, అంటే కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేటువంటి దాంట్లో భాగంగానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారా లోకేష్ గారు సీఎం అనేటువంటి నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఒక యాంగిల్, ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్. ఇంకొక వ్యూహం కూడా ఉంది. ఇది మీరు ప్రస్తావించింది ఎగ్జాక్ట్లీ రైట్. ఇప్పుడు ప్రధానంగా నేను సాయిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి మాటల దగ్గర నుంచి మొదలు పెడతా సబ్జెక్ట్. ఓకే, జగన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా, మోకాళ్ళ యాత్ర చేసినా, తల కింద పెట్టి నడిచినా సీఎం కాలేడు, పార్టీ గెలవదు. పార్టీ గెలవాలంటే కూటమి విచ్ఛిన్నం కావాలా. ఈ కూటమి ఉన్నంత కాలం జగన్ రెడ్డి గారు గెలవడు అని విజయసాయిరెడ్డి గారు చెప్పారు. ఆ మాటల్ని యథావిధిగా తీసుకొని నమ్మినట్టున్నారు. కూటమిని విచ్ఛిన్నం ఎట్లా చేయాలి? కూటమిని విచ్ఛిన్నం చేయాలి అంటే జనసేనని టీడీపీని డిటాచ్ చేయాలా? జనసేనని టీడీపీని డిటాచ్ చేయాలంటే కాపు వర్సెస్ ఖమ్మం కుంపటి పెట్టాలా, కుల కుంపటి. ఇది ఒక వ్యూహంతో కూడిన కుట్ర కోణం. అందులో భాగంగానే ఇప్పుడు అంబటి రాంబాబు ఆయన అరెస్ట్ అయిన నేపథ్యం ఏంటి, ఆ కేసు ఏంటి, ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చినాక అనూహ్యంగా ఓవర్ నైట్ కాపు కులస్తులకి నాయకుడిగా ప్రొజెక్ట్ చేశారు, ఎలివేట్ చేశారు. కాపు కింగ్, కాపు టైగర్ అని సరే చేశారు. ఆ కాపు కులస్తులు ఈయనేంది మా నాయకుడు అంటారు. పవన్ కళ్యాణ్ని విమర్శించినప్పుడు, అంటే భారీ వర్డ్స్ వాడినప్పుడు, ఈ కాపు నాయకుడిగా ఈ రోజు ప్రొజెక్ట్ చేసిన ఈ పెద్ద మనిషి ఆ రోజు ఏం పీకాడు? ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా మారాల్సి వచ్చింది. మరే కాపులు కమ్మలకి చిచ్చు పెట్టాలన్న కుట్ర అంబటి రాంబాబు ద్వారా ప్రయత్నం బెడిసికొట్టింది. ఇంకో కొద్దిగా వెనక్కి వెళ్తే ఎలక్షన్స్ కు ముందు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వైసీపీ రాకూడదు, కూటమి అధికారంలోకి ఉండాలా, దానికి దేనికైనా సిద్ధమే, పదవులు ముఖ్యం కాదు అని ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ఏర్పడటానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్. అప్పుడు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఆ రోజుల్లో అప్పుడు కూడా కాపు వర్సెస్ కమ్మ కుంపటి పెట్టే ప్రయత్నం చేశారు. కొంతమంది కాపులను రెచ్చగొట్టారు. సీట్లు ఇంకా ఎక్కువ అడగాల, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలా, రెచ్చగొట్టారు భారీగా. ఈయన అది పట్టించుకోకుండా ఒక స్టాండ్ మీద ఉన్నాడు, రెచ్చిపోలా. సో అప్పుడు విడగొట్టడానికి సాధ్యం కాల. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఏదో రకంగా సాయిరెడ్డి చెప్పాడు కదా, కూటమి కలిసి ఉంటే కష్టం రా భయ అని. ఇప్పుడు విడగొట్టాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు లోకేష్ బాబు సీఎం అని చేస్తారంట. అంటే పవన్ కళ్యాణ్ వర్గానికి సంబంధించిన సామాజిక వర్గం లోకేష్ బాబు ఎట్లా చేస్తాడు, మా పవన్ కళ్యాణ్ చేయాలి సీఎం. ఇప్పటికే తోట త్రిమూర్తులు గారు అతను బయటకు వచ్చి అదేంటి అసలు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ చేయాలి కానీ నారా లోకేష్ గారిని ఎలా చేస్తారంటూ, అంటే ఇటు కమ్మ వర్సెస్ కాపు ఈ రెండు సామాజిక వర్గాల మధ్య కుంపట పెట్టేటువంటి ప్రయత్నం కాదా అది? నేను చెప్పేది అదే.
వీళ్ళు వ్యూహంలో భాగంగానే ఈ వెర్షన్ ఎప్పుడైతే తీసుకొచ్చారో తోట త్రిమూర్తులు అంటాడు, రేపు అంబటి రాంబాబు అంటాడు, ఎల్లుండి పేర్ని నానే అంటాడు. ఈ విధంగా జనాన్ని ఉద్రిక్తమైన వాతావరణం కల్పించే మా వాళ్ళకి కావాలా అంటే ఇట్లా రెచ్చగొట్టి ఇప్పుడైనా స్ప్లిట్ చేసే ప్రయత్నం చేద్దాం, ఏమన్నా వర్కౌట్ అవుద్దాం అని నీ కుట్టిల రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ పదాన్ని లోకేష్ బాబు చీఫ్ మినిస్టర్ అని అన్నారు. ఇంకొద్దిగా మనం డీటెయిల్ డిస్కషన్ చేస్తే పార్టీలకు అతీతంగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ సెంటర్ లో ఉప ప్రధానం లేకపోతే ఇంకొకటో కావాలని అనుకొని ఉంటే నేను చిన్నప్పుడు 96, 97లోనే అయ్యేవాడు ఆయన. ఎగ్జాక్ట్లీ ఎన్డీఏ కన్వీనర్, దేశాన్ని ఇట్లా చక్రం తిప్పినటువంటి వ్యక్తి. అంత సీనియర్ రాజకీయ నాయకులు ఎవరు లేరు, మనకి ఇంకా తక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు ఆయనకి రాష్ట్రం ముఖ్యం, మోడీ గారికి ఇండియా ముఖ్యం. సో రాష్ట్రం ముఖ్యం అన్నప్పుడు ప్రధానమైన సమస్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకటి, గతంలో చేసిన ప్రభుత్వం వెళ్ళబెట్టిన ఈ అవినీతి అక్రమాలు సెట్ చేయాల, సంక్షోభాలు పరిస్థితి చక్కదిద్దాలి ఆర్థికంగా. అమరావతి, పోలవరం ఏపీ అంటే అమరావతిని ఇంకా డెవలప్ చేయాలి, రాబోయే నెక్స్ట్ ఎలక్షన్ లోపు పోలవరాన్ని 27కి పూర్తి చేయాలా. ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పుడు, ఇవి ప్రయారిటీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ వదిలేసి సెంటర్లో వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఆయనకు పదవులు ముఖ్యం కాదు, రాష్ట్రం ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యం. లోకేష్ బాబుకు సీఎం చేయటం ముఖ్యం కాదు. కాబట్టి ఇటువంటి ప్రచారం ఎందుకు తీసుకొచ్చారంటే కూటమిలో చిచ్చు పెట్టడానికి ఒక రీజను. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇట్లా డెవలప్మెంట్ అయితే మరి రాబోయే రోజుల్లో రప్ప అనేటోడు దొరకడు అనే భయంతో కూడిన ఫ్రస్ట్రేషన్ అయి ఉండొచ్చు. ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని వదిలి బయటికి వేరే సెంట్రల్కి వెళ్ళే అవకాశం లేదు. లోకేష్ బాబుకి పదవి కావాలని వాళ్ళు కోరుకోవట్లేదు. ప్రజలు నిర్ణయించినప్పుడు అప్రాప్రియేట్ టైంలో అది జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ విధమైన రచ్చలో రాజకీయ వ్యూహంలో భాగం అయి ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.